చెప్పగలవా? ఈ స్తంభములు చూపగలవా? అయితే ఈ స్తంభములను రాని వెలుగనగా నువ్వే నీ అంతా వెతికించావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేను వచ్చాను. ఒరి మగురుని శత్రువులతో పోరాడేందుకు ఒకసారి పందిలా ఒకసారి సింహంలా వస్తా. నిజ రూపం చూపించలేవా? నా రూపం ఏదైనా కావచ్చు, ఒకటి మాత్రం నిశ్చయం. ఈ రోజు నీ మరణం తథ్యం. నీ సోదరుడు హిరణ్యాక్షుణ్ణి ఏ విధంగా సంహరించానో నిన్ను కూడా నా చేతులతో అదే విధంగా సంహరిస్తాను. శత్రువుని సంహరించగలిగే సత్తా లేనివాడే ఇలాంటి బెదిరింపు మాటలు మాట్లాడతాడు. రోమాంచితంగా ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు? నీ ఆయుధాన్ని తీసుకో, నాతో యుద్ధం చెయ్యి. ఇక నీకు చావు తప్పదు విష్ణు. ఆకాశంలో కూడా కాదు, సజీవ నిర్జీవుల చేత కాదు. ఈ శస్త్రం వల్ల కూడా నాకు మరణమా సంభవించదు. ఏమైంది? మాట రావడం లేదా? హిరణ్యకశ్యపో, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు,
రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక చేస్తున్న సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవము కాదు, నిర్జీవము కాదు. ప్రచండ